చికడి చికడి చకడి చికడి చకడి చకడి. నమస్తేనా? నమస్తే అన్న నన్ను గుర్తుపెట్టావనా? అరే నువ్వు పూజా హెగ్డేనా తమ్మన్నానా కాజలారా గుర్తుపడ్డానికి? అయినా హీరోలతో పోలుస్తావంట, నేను మగోడిని. అరే నేను రౌడీని రా, నాకు హీరోల కంటే హీరోయిన్స్ అంటే ఇష్టం. సరే గాని గుర్తుపెట్టావనా నన్ను? లేదురా గుర్తుపట్టలేదు. ఏదైనా ఇంటి నువ్వు గ్యాంగ్ లో ఉన్నానా? గ్యాంగ్ లో ఉన్నావా? హనుమాన్ సర్కిల్ అన్వేషణ కొట్టా, ఆ గ్యాంగ్ లో ఉన్నావా? కాదన్నా. బీరప్ సర్కిల్ భీమేషన్ కొట్టా, ఆ గ్యాంగ్ లో ఉన్నావా? కాదన్నా. ధర్మల్ గేట్ ధనుషం కొట్టా, ఆ గ్యాంగ్ లో ఉన్నావా? కాదన్నా. ఆ గ్యాంగ్ కాదా? మార్కెట్ యార్డ్ మల్లేశం కొట్టా, ఆ గ్యాంగ్ లో ఉన్నావా? నువ్వు ఎలాగో చెప్పలేవు గాని నీకు రౌడీ సీటర్ యాదగిరి తెలుసా? ఫేమస్. అదే బచ్చా, వాడు నా కింద లుచ్చారా. వాడిని కత్తి పట్టింది నేర్పించింది నేనే, ఎలా కొట్టాలో ఎలా రోడీజింగ్ చేయాలో నేర్పించింది నేనేరా. మరి వాడేంటన్నా నిన్ను కొట్టి ఫేమస్ అయ్యని చెప్తున్నాడు? వాడు అలా చెప్పాడా? అంటే అదే నిజం కదన్నా? అదే వానికి విని చెప్పొద్దన్నారా ఇలాంటి నిజాలు. అయినా ఇలా చెప్పుకొని బతుకుతున్నాడు ఏంద్రా వాడు. అయినా ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. నేను కూడా ఫేమస్ కావాలనుకుంటున్నా. నువ్వు ఫేమస్ అవ్వాలనుకున్నావా? అట్లా మాటలు చేసి ఫేమస్ అవుతావా? కాదన్నా. కబ్జా చేసి ఫేమస్ అవుతావా? కాదన్నా. ఎలా ఫేమస్ అవుతావురా? నేను కూడా యాదగిరి లాగే నిన్ను కొట్టి ఫేమస్ అవ్వాలనుకుంటున్నా. నన్ను కొట్టి ఫేమస్ అవుతావా? అవును. అది వద్దురా, ప్లీజ్ అన్నా. అది వద్దురా బంగారు. కొట్టించుకో అన్నా. వద్దురా బుజ్జికన్నా, కొట్టించుకో అన్నా. అడు అదే మోటు చెప్పురా పత్తులు. ఈ మధ్య బిజినెస్ అంతా డల్ అయిపోయిందిరా. ఇతను మంచి బిజినెస్ పెట్టి హై అయిపోవాలరా. అలాంటి ప్లాన్ ఏమన్నట్టు చెప్పురా. పెట్రోల్ పెడితే స్వెటర్లా అదే సీజన్ లో పోతాయిరా. సీజన్ పోలేదనుకో అన్ని మిగిలిపోతాయి, వేస్ట్ అయిపోతాయి. వేరే ఏమని చెప్పు. ఏంటి ఆకుకూరలు పెడితే? ఆకుకూరలు, మెంతాకు, అట్ట మామిడాకు, గోంగూరాకు ఏడమ్మతావురా. మన ఆకలే ఊడిపోతున్నాయి. ఏదో వేరే చెప్పు. లేకపోతే ఒక రెస్టారెంట్ పెడదాం మంచిది. రెస్టారెంట్? అబ్బా మన మామే పెట్టినారా రెస్టారెంట్. మన మామ ఎవర్రా? మన మామ అంటే మన మామ కాదురా, మన గుత్కలకి అంతటికీ మామ. నీకు చెప్పడం కంటే చూపిస్తాను, చూడు. రుచులు ఎన్నైనా ఉండొచ్చు, కానీ మన నోటికి రగిలిన తర్వాత మనల్ని మైమరిపించే అద్భుతమైన రుచి ఒకటే ఉంటుంది. మన గుంటకల్లో మామాస్ రెస్టారెంట్ లో ఉండే ఫ్లేవర్స్ అండ్ టేస్ట్ మరి ఏ రెస్టారెంట్ లో ఉండవు. అంతేకాకుండా ఈ రెస్టారెంట్ లో వెజ్ అండ్ నాన్ వెజ్ లో చాలా రకాలు ఉన్నాయి. మీకు ఇండియన్ ఫుడ్ కావాలన్నా, చైనీస్ లేదా తందూరి టేస్ట్ కావాలన్నా, ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ పర్ఫెక్ట్ ఫర్ యూ. మామాస్ రెస్టారెంట్ ఎలాంటి ప్లేస్ అంటే ఫ్యామిలీతో డిన్నర్ ప్లాన్ చేయాలన్నా, ఫ్రెండ్స్ తో చిల్ అవ్వాలన్నా అందరికి బెస్ట్ స్పాట్. మన మామాస్ రెస్టారెంట్ అడ్రస్ హనుమాన్ సర్కిల్, పెట్రోల్ బంక్ పక్కన, ఆలూరు రోడ్, గుంటకల్. చూసావా? నా కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. ఐడియా సజ్జి. అయితే తినేద్దామా? తిందాం పదా. అన్నా వీడే అన్నా, అగ్గిపెట్టాడితే ఈయనన్నా. మీ పేరు చెప్తానంటే అస్సలేనన్నా. పైగా అన్నయ్య చెప్తానంటే చెప్పేట్లు తినుకో అంటున్నా. చెప్పుకో చెప్పేట్లు తినుకో అంటావా? ఏమనుకున్నావురా నా గురించి నువ్వు? అరే చిన్న వయసు చూస్తే లేతుగా ఉంది, కొంచెం పద్ధతి మార్చుకో. ఏంది? నీకోసమే చెప్తున్నా, నీ తొండపిక్ మంచి కూర చెప్తున్నా. నా పేరు చెప్తే ఒక్కొక్కడు అన్లిమిటెడ్ పోసేసుకుంటారు. ఒక్కొక్కరు నేను బొరుగులు మూటి ఇసిరినట్టు ఇసిరినా. ఆ చిన్నగానే గ్రైండర్లో వేసి చట్నీ చేసిన. సురేష్ ని సొత్తు తీసుకొని నెత్త మీద గుద్దిన. సుందర్ని సంసారానికి పనికి రాకుండా చేసిన. అనిల్ ని అల్లాడించిన, అగరబత్తులు పొడిసిన. చిన్న పోయి ఆడుకోపోచిన్న నీ వయసు వాళ్ళతో. నిన్ను చంపడం అంటే నాకు చిటికలో పని. గుద్దితే గులాబ్ జామున్ రసగుల్లాలు అవుతాయి. జనరేషన్ పిల్లకాయలు రా బచ్చా. నాతో పెట్టుకోద్దు, నేను మెంటల్ గానే.
నా జనరేషన్ కి ఆయాసం ఎక్కువ. అన్న వాడే కూర్చున్నారు చూడే. వాడేనా? ఎవరా ఎలుగుబంటి మొక్కమోటు ఉన్నట్టున్నావు వాడు. అన్న వీడే అన్న కాలేజ్ రోడ్డు నేను దుబ్బోడ చేపిస్తారు. నేను చూసుకుంటా. దేక్ మై రోడీజం. అరే ఈ పక్క రా, దేకలేంగే రాబే. ఇంత ముందుకు వచ్చినావేంద్రా? ఏదో ఆడు కూర్చున్నావు? కుర్చీ లేక, నేను అడిగింది ఎందుకు కూర్చున్నావని. పని లేక ఊరికే కూర్చున్నా. ఊరికే కూర్చున్నావు? ఊరికే అయితే బస్ స్టాండ్ లో కూర్చో, డబ్బులుంటే ప్లాట్ఫామ్ తీసుకొని రైల్వే స్టేషన్ లో కూర్చో. ఇంతకీ నువ్వెవడురా? నేను ఎవరా? నన్ను అడుగుతున్నాడు? రేయ్ నువ్వు తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా? తెలిసి అడగడానికి నువ్వేమన్నా నా బామ్మర్దివా బావారా? రేయ్ ఈ గల్లీ రోడ్ అంటే హిమాలయాల్లోనూ చలికాలంలోనూ అర్లీ మార్నింగ్ 3 to 7 వరకు గజ్జ గజ్జ వణుకుతారా. ఇంత గల్లీ రౌడీ ఎవడురా? రేయ్ చూడ్డానికి నువ్వు చాలా అమాయకుల్లా ఉన్నావు. మా ఓన్ కాలేజీలో ఏందో తుమ్ము మొద్దు అన్నావంట. అన్న తుమ్మొద్దు కాదన్నా, దుబ్బోడా అంటున్నా. దుబ్బోడా అన్నావంట. నిన్ను చంపడం చిటికేసినంత ఈజీరా. కానీ నువ్వు అమాయకుడు. నా మనసు ఒప్పుకోవట్లేదు. అవతలు తిరిగి 3 ఎంచుతా. అంత లోపల నా కళ్ళ ముందు కనపడకూడదు. పారిపో. 1 2. అన్న నిలువేయించంగా పోలేదు. సరే 2 2:30 2:15 2:45 2:30 తర్వాత 2:15 రా. అదొకట్లే 3. లేరా ఇంకా పోలేదు? లేదా అట్లా చూస్తున్నావు? సరే 3 అంటే తక్కువైంది కదా కౌంట్. 5 వరకు ఎంచుతాను. మర్యాదంగా వెళ్ళిపో. 3 పోయినాడా? ఇంకా పోలేడన్నా. 4 4:30 5 ఇప్పుడు పోయింటల్లే. ఏం రా నువ్వు పోవా? ఏ ఇంతకు వాడు నన్ను ఏమన్నాడో తెలుసా? తెలదు. డైనోసార్ మొక్కమోడా అన్నాడు. అందుకే వాడిని దుబ్బోడా అన్నాడు. ఇప్పుడు నిన్ను కొట్టే పోతా. వద్దులేరా, నిన్ను కొట్టే పోతా. ఇది గంటమ్మినారా? హలో వెల్ గైస్. సో ఈ వారం వచ్చేసి గల్లీ రౌడీస్ ఒక కామెడీ వీడియో షూటింగ్ అయితే చేసాము. కంప్లీట్ అయిపోయింది. వీడియో కూడా బాగా వచ్చింది. సో కంపల్సరీగా వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు. అండ్ నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. మీకు ఇంకా నచ్చితే ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. టర్న్ ఆన్ యువర్ బెల్ ఐకాన్ టు నోటిఫై ఎవ్రీ అప్డేట్ ఆఫ్ స్మాల్ డాట్ ఫిలిమ్స్. మీరు చెప్పండి. రాలే ముందు చూడు. నమస్కారం అయ్యా పెంటయ్య. నమస్కారం పెట్రా. పెంటయ్య వీడు నా ఒక్కగారొక్క కొడుకయ్యా. ఎప్పుడు చూడు ఫోన్ లోనే ఉంటాడయ్యా. ఫోన్ చేసుకుంటా నీరు అంటే కానీ ఫోన్ ఇడయ్యా వీడు. ఎప్పుడు చూడు 24 గంటలు ఫోన్ లోనే ఉంటాడు. చదువుకోరా అంటే చదువుకోడు, రాయరా అంటే రాయడు. ఎప్పుడు చూడు ఆ ఫోన్ లోనే ఏదో గేమ్లు ఆడుకుంటుంటాడు. ఈ సమస్యకు మీరే న్యాయం చెప్పాలయ్యా. తప్పకుండా. కానీ ఇలా తయారవడానికి కారణం మీరే.